హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై. ఈ రెసిపీ కేరళ స్టైల్లో ప్రిపేర్ చేశాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూస్తే ఈ మటన్ ఫ్రై ఎలా చేయాలి కేరళ స్టైల్లో అన్నది తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి ఫైన్గా చాప్ చేసిన అల్లం వెల్లుల్లి 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ దోరగా వేయించుకోవాలి. ఇందులోకి 1/2 కేజీ మటన్ పీసెస్ వేసుకుని అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు అలాగే కారం పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇక్కడ నేను యూస్ చేసింది కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించేటట్టు మటన్ యొక్క టెక్స్చర్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ లోపల ఒక కడాయి తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయిన తర్వాత ఫైన్గా చాప్ చేసిన అల్లం వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుని ఒక 2 మినిట్స్ దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొబ్బరి, ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఫైన్గా చాప్ చేసిన కొబ్బరి కూడా వేసుకుని కాసేపు దోరగా వేయించుకోవాలి. ఇందులోకి ఒక పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి 4 షాలోట్స్ ఉల్లిపాయలు ఫైన్గా కట్ చేసినవి వేసుకోవాలి. ఇక్కడ షాలోట్స్ అంటే వచ్చేసి చిన్న ఉల్లిపాయలు అన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు స్లైట్గా వేగేంత వరకు మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల కుక్కర్లో ఉన్న మటన్ కుక్ అయి ఉంటుంది. లీడ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం తగ్గి ఇంకా బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఈ లోపల మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. సో ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా టెక్స్చర్ రాగానే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా ఇందులోకి వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తూ అడుగున అతుక్కోకుండా కుక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపించేటట్టు ఈ విధంగా వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి ఆయిల్ అంతా బయటికి ఎక్స్ట్రాక్ట్ అయ్యి కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని అందులోకి కోకోనట్ పీసెస్ ఈ విధంగా కట్ చేసుకున్నవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు ఆకులు కూడా వేసుకొని ఈ 2 బాగా ఫ్రై చేసుకోవాలి. దీని టెక్స్చర్ వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా స్లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ ఫ్రైలోకి ఇది యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కొబ్బరికాయ కరివేపాకు లాస్ట్లో వేసుకున్నది టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో మీకు వీలైతే తప్పకుండా యాడ్ చేసి చూడండి. దాని యొక్క టేస్ట్ చాలా 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 బాగుంటుంది. అంతే, వేడివేడిగా టేస్టీగా మటన్ ఫ్రై రెడీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ అప్డేట్లో ఉంటాయి. ఎంజాయ్ ద డే.